హాయ్ అండి. తిరుమల వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో గంట ఎందుకు ఉండదో మీకు తెలుసా? సాక్షాత్తు ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు శ్రీ వెంకటేశ్వర స్వామే కలలో కనిపించి తన గుడిలో గంట ఉండకూడదు అని చెప్పారట. దానికి కారణమేంటో తెలుసుకుందాం, వచ్చేయండి. 13వ శతాబ్దంలో తిరుమలలో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి వివాహమై చాలా కాలమైంది. అయినా పిల్లలు పుట్టలేదు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి పరమ భక్తులు. నిత్యం వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూనే ఉండేవారు. వెంకటేశ్వర స్వామి వాళ్ళ భక్తికి మెచ్చి ఒకరోజు ఆ బ్రాహ్మణ స్త్రీ కలలో కనిపించి, నా గర్భగుడిలో ఒక బంగారు గంట ఉంటుంది కదా, నువ్వు వెళ్ళి ఆ గంటను మింగే అని చెబుతారు. ఆమె ఇంకా కలలోనే ఉంటుంది. ఆమెకేమీ అర్థం కాదు. కానీ నా వెంకయ్య చెప్పాడు అంటే అది నేను చేసి తీరాల్సిందే అని ఆ కలలోనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోని గంటను మింగివేస్తుంది. మింగిన తర్వాత కల నుంచి మేలుకుంటుంది. జరిగినదంతా భర్తకు చెబుతుంది. వారిరువురూ కలిసి ఆలయానికి వెళ్ళి చూడగా గర్భగుడిలో ఉన్న గంట మాయమై ఉంటుంది. మొత్తం గుడిలో ఉన్న పూజారులంతా భయపడిపోతారు. ఎవరు దొంగిలించారు అని కంగారు పడిపోతారు. అప్పటి రాజు కూడా ఎంతో భయంతో వెతుకుతూ ఉంటారు. కానీ వెంకటేశ్వర స్వామి వీళ్ళందరి కలలో కనిపించి, కంగారు పడకండి, ఆ గంట ఉండవలసిన చోటునే ఉంది. ఇక నా గర్భగుడిలో వేరే గంట కూడా పెట్టకండి అని చెబుతారు. అలా కొన్ని నెలలకే ఆ బ్రాహ్మణుని భార్య గర్భవతి అయి ఆమెకి ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డ పేరు స్వామి వేదాంత దేశిక. ఈ కారణం చేతనే మన తిరుమల వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో గంట అయితే ఉండదు.